ఈ ఫాదర్ ఏంటంటే జనరల్గా జనరేషన్ గ్యాప్ మధ్యన వచ్చే ఒక ఫ్లేరప్ని అదర్ సైడ్ని అదర్ సైడ్ చెప్పం, తర్వాత చెప్తాం. కానీ నాకు సంతోషం ఏంటంటే దీంట్లో మా సన్ నవీన్ గారిని ఏమేమి తిట్టలేకపోయాను అవన్నీ కసి నాకు ఈ సినిమాలో తీరిపోయింది. నవీన్ చూస్తున్నావా? నాలో నిన్ను అంటే చూస్తున్నాను. ఏవైతే తిట్టుకోలేకపోయారో అవన్నీ అంటే ఒక సాంగ్ కూడా ఉంది. ఈయన ఏం తిట్టాలనుకున్నారో అది ఈయన సాంగ్ ఉంది, ఆయన ఏం తిట్టలేకపోయారో అది కూడా డైలాగుల్లో ఉంది. కానీ నరేష్ గారు మాకు ఒక విషయం అయితే తెలిసిపోయింది. ఒక విషయం చాలా ఇది మీ జ్ఞాపకార్థం కట్టిందని చెప్పారంటే Trailer లో. ఈ సినిమాలో మీరు ఈ జ్ఞాపకార్థం కట్టారంట ఈ గ్యారేజ్. అవును, అంటే మీరు ఈ సినిమాలో బకెట్ తన్నేశారని చెప్పేశారు. అంటే బకెట్ తన్నడం కంటే నా ఉద్దేశం ఏంటంటే ఒక ప్రపంచంలో ఒకలాగా 6 మంది ఉంటారు. ఆ, సో మళ్ళీ రావచ్చు కూడా చెప్పలేము. ఓహో బట్ యాక్చువల్గా ఫన్నీ ఏంటంటే ఒక సినిమా వాళ్ళకి తప్ప మన ఫోటో మీద గార్లెడ్ వేసుకుని ఎవడో ఆనందపడ్డు, మనం ఒకళ్ళు పైగా So, చూడలేరు కూడా, ఇది చూడలేరు కూడా. చూడలేరు కూడా. Yeah. మనం రకరకాల విన్యాసాలు చేస్తాం కదా. అవును, ఈయనని మనం కీడా కోలాలో చూసాం. అయితే ఇప్పుడు మీ క్యారెక్టర్ గురించి చెప్పండి ఈ సినిమాలో. క్యారెక్టర్ పేరు క్రాంతి, చాలా పాజిటివ్ క్యారెక్టర్, నిజాయితీకి ప్రతిరూపం. పాజిటివ్. వీళ్ళందరూ ఏ వెధవేషాలు యాంగిల్లోనూ వేస్తూ కనిపించట్లేదు. అంటే వీళ్ళందరూ వెధవేషాలు వేస్తుంటే నేనే అందరికి ఎలా చేయొద్దు, సరిగ్గా ఉండాలి అని ఏదో నేను తేడా నిజంగా కొడుతోంది. ఈ ఫిల్మ్ చూసాక అందరూ చిన్నవాళ్ళు కూడా నన్ను చూసి ఇలా ఉండాలి, ఇలా అవ్వాలి అని అనుకుంటారు. అలాంటి క్యారెక్టర్ అలాంటి పాజిటివ్. క్రాంతి. కీడా కోలాలో కూడా పాజిటివ్ క్యారెక్టరే, ఇక్కడ కూడా పాజిటివ్ క్యారెక్టర్. 5 సింహాలు ఉంటాయి బేసికల్ ఈయన డిపార్ట్మెంట్ లో. కనిపించకుండా ఇంట్లో కూర్చుని 5వ సింహం ఈయన. ఓహో, మీరు పోలీసా అండి ఇందులో? అంటే అండర్ కవర్ మేము చెప్పాము, అందరికి ఎందుకు చెప్తున్నారు మేము ఎక్కడ అండర్ కవర్ అండి? ఫుల్ గా ఉన్నారు కదా మీరు ఇక్కడ. కవర్ అంటే కవర్ తీసుకునేవాళ్ళ కవర్ అండర్ కవర్ అంటే కవర్ చేసుకొని వచ్చేవాళ్ళని. అదే. బట్ అలా లేదు కాబట్టి. ఓకే, సో మీరందరూ ఈ గ్యారేజ్ రిలేటెడ్ గా ఉన్నారు కాబట్టి టు స్టార్ట్ ఒక స్టార్టర్ కింద నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. దీనికి ఎవరైనా సరే సమాధానం చెప్పొచ్చు. ఒక బైక్ ఆగాలి అంటే, మీరు బైక్ డ్రైవ్ చేస్తున్నారు, ఆ బైక్ ఆగాలి అంటే ఏం చేయాలి? ఏ, కాళ్ళతో రోడ్ని రఫ్గా ఆడించాలి. బి, ముందు వాళ్ళే జరగో అని గట్టిగా అరవాలి. సి, వేళ్ళ దగ్గర ఉండేటువంటి బ్రేక్ ని నొక్కాలి. ఎనీబడి just jump off the bike and leave the bike ante. వెరీ గుడ్, వండర్ఫుల్. యా, ఇది అది ఎవరికి వెళ్ళి fourth కొట్టుకుంటుంది అనేది శ్రద్ధకు అనవసరం. బికాజ్ షీ ఇస్ ద నైసెస్ట్ పర్సన్. బైక్ ఆపాలి అంటే ఇది ఆపడం కాదు. అది బైక్ ని Bike ఆపాలి. it will stop on its own. ఆపుతది. ఎవరినైనా గుద్దేసి అరే చూసి నడవచ్చు కదా అన్నారు. మీరు ఫస్ట్ డ్రైవింగ్ నేర్చుకునే ముందు నేర్చుకోవాల్సిన కొన్ని డైలాగ్స్ ఉన్నాయి. మనం అవతల వాళ్ళని గుద్దినా సరే మన ఫస్ట్ చెప్పదే ఏదేకే అని అడగాలి ఫస్ట్. యా, నరేష్ గారు మీరేమంటారు? ఏంటి అదే ఈ బైక్ విషయంలో. అంటే ఈ బైక్ విషయంలో నేను బైకులతోనే సగం జీవితం గడిచిపోయింది కాబట్టి అన్ని దీంట్లో ఉన్నాయి, అన్నీ చేసేసాను. ఇప్పుడు నా వయసుకి ఏంటంటే బ్రేక్ వేయడం మంచిది. అవును, యువర్ బైక్ లవర్ అండ్ కార్ లవర్ కదా. ఐఎమ్ బైకర్, ఐఎమ్ ఏమైనా మీరు బ్రేకులు లేని బండి సార్. అలాగే మీరు ఒకవేళ రోడ్డు క్రాస్ చేయాలి, అప్పుడు మీరు పాటించేది ఏంటి? ఆప్షన్ ఏ, చేయి చూపించే అనడం. బి, జీబ్రా క్రాసింగ్ దగ్గర నుంచి నడుచుకుని వెళ్ళడం, జీబ్రా క్రాసింగ్ సరే దగ్గర నుంచి నడుపుకుని వెళ్ళడం. లేదా ఏయ్ రోడ్డు మీ తాతదా అని అడగడం. రోడ్డు మీ తాతదా అని అడగడం. కరెక్ట్. ఆప్షన్ 3. మీరిద్దరు అదే చేస్తారా? 100%. మంచోళ్ళతోనే కానీ కూర్చున్నారు. ఇండియన్స్ కి సూపర్ పవర్ ఉంది కదండి, అసలు ఎక్కడ లేదు. దాన్ని ఆపేస్తాం అసలు ట్రాఫిక్. మన హైదరాబాద్ లో నాకు చూసింది అసలు ఇన్ని రోజులు తెలియలేదు అసలు. అసలు హైదరాబాద్ లో సిస్టమ్ అదే. అవును, కానీ వెళ్తా ఇండియా ఉంటాం. ట్రాఫిక్ అంతా స్లో ఉంటది. సో యూ డోంట్ ఈవెన్ హ్యావ్ టు షో హ్యాండ్స్. యూ కెన్ జస్ట్ కార్స్ అక్కడే ఇట్ విల్ బి స్టాప్డ్, స్లోగా మూవ్ అవుట్. ఓఆర్ఆర్ మీదనే ఇట్లా అనుకుంటూ sorry. ముంబైలో కూడా రెడ్ లైట్ చూసి ఆగవెవరు, రెడ్ లైట్ కానీ ఎవరు చేయి చూస్తే ఆగిపోతాం, ఎందుకంటే వాడు ఆగడు. అండ్ ఈస్ వెరీ పవర్ఫుల్. ద వాకర్. అదే పవర్ ఆఫ్ కామన్ మ్యాన్. పవర్, యా. అసలు జీబ్రా క్రాసింగ్ అంటే రోడ్డు జీబ్రా క్రాస్ చేయడం అనుకుంటారు చాలా మంది. అది ఏంటో చెప్పండి ముందు. సార్ నేను చెప్పనా సార్? చెప్పండి. జీబ్రా క్రాసింగ్ అంటే చెప్పండి. మెకానిక్ రాకీ టైంలోనే రిలీజ్ అవుతున్నటువంటి క్రాసింగే జీబ్రా క్రాసింగ్. అరే వా. అంటే జీబ్రా అనే సినిమా కూడా రిలీజ్ అవుతుంది సార్.
అరే వా 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 కదా 20 సెకండ్ కదా సూపర్. యా యా 20 సెకండ్ ఏ గ్యాప్ లో వచ్చింది మీకు ఐడియా? సడన్ గా ఏదో ఇట్లా వెళ్తూ ఉంటుంది నాకు నర్వ్స్ బాగా కొన్ని డ్యామేజ్ జరుగుతాయి. సత్యదేవ్ గారు మీ సినిమాకి కూడా క్రాస్ ప్రమోషన్ మనం కొంచెం ఎక్స్ట్రా పేమెంట్ ఇవ్వాలి మీరు. ఇక్కడ మా పేమెంట్ లో కొంచెం కట్ చేసుకోవాలి మీరు. అంటే వాళ్ళు మీ సినిమాని క్రాస్ అవుతున్నారు. ఆ? దే ఆర్ క్రాసింగ్ యువర్ మూవీ. మీ ప్రమోషన్స్ కూడా క్రాస్ ప్రమోషన్స్. బట్ నైస్, వెరీ నైస్. ఇప్పుడు మీ క్యారెక్టర్స్ అందరి గురించి తెలుసుకున్నాము. yes. అందరూ చాలా మంచోళ్ళు కలిసి ఒక సినిమా చేస్తున్నారు అని మీరు చెప్పిన అది మంచి నాకు మంచి. అస్సలు రేలంగి అందరు రేలంగి మాయలు. కాదు ఎందుకు అనిపించింది మంచోళ్ళని మాకు? ఎందుకంటే మీరు యాజ్ అ ఫాదర్ మీ డ్యూటీని మీరు చేశారని చెప్పారు. సరే కానీ మీకు ఫాదర్ ఉండుంటారు కదా, అవును. ఆ పాస్ట్ నాకు తెలియాలని ఉంది. ఒకసారి మీ గ్రాండ్ ఫాదర్ గురించి చెప్తారా? అరే తాత ఫోటో పట్టుకోరండి. ఫేస్ ఏదో ఎక్కడో చూసిన ఫేస్ లా ఉంది. ఆ? ఏదో చూడండి. చూడండి సార్, ఇదేదో నాకు అంటే కొంచెం ఫహద్ ఫాసిల్ లాగా. స్మార్ట్ గా ఉన్నాడు కదా, అదొకటి చెప్పుర్రి. మీ తాత మీకన్నా యంగ్ గా ఉన్నాడేంటి? ఆయన అంటే యంగ్ ఆయన ఉన్నప్పుడు young ఫోటో, ఉన్నప్పుడు తీసిన ఆయన యంగ్ ఉన్నప్పుడు ఫోటో అది. ఏ విశ్వక్, ఇది మీరే. బా తీసుకెళ్ళండి. యాక్చువల్గా అయ్యో యాక్చువల్గా ఏంటంటే అయ్యా, ఒక హ్యాండ్ లేదు. యాక్చువల్ దీంట్లో సీక్రెట్ ఏంటంటే ఇతనే తాత సీక్రెట్. ఇంత పెద్ద ఫోటో చూపించినాక సీక్రెట్ ఏముంది సార్? కాదు, అది ఏంటో సినిమా చూస్తే కానీ తెలియదు. ఓకే, సో ఈ తాతకి ఈ మనవడికి ఉండేటువంటి కనెక్షన్ లో జరిగేటువంటి గ్యారేజ్ స్టోరీ ఏం చేస్తున్నప్పుడు పోయింది స్టోరీ అదే అంటారు, అది కాదు. ఏం చేసినప్పుడు పోయింది చెప్పండి. అయ్యయ్యో ఏంది? నేనేమైనా తప్పు అడిగానా? లేదు, ఓరి నా మేము అందరం నార్మల్. ఏయ్, నేను ముందే చెప్పాను ఈ ప్రోగ్రామ్ లో ఆ రోడీస్ రఘు గారు ఉన్నారు, విశ్వక్సేన్ ఉన్నారు. ఈ ఇంటర్వ్యూ ఎట్టుపోతుందో మనకు తెలియదురా నాయనా అని. ఎవ్వరు ఏమనలే, అయ్యయ్యో అని మొత్తం మార్చేసింది మీనింగ్. మీనాక్షి, మీరు ఇన్ని షూటింగ్స్ అటు ఇటు ఇటు అటు చేసుకుంటున్నప్పుడు క్యారెక్టర్స్ అన్ని గుర్తుపెట్టుకోవడం మీకు కష్టంగా అనిపించదా? ఒకటి ఇంకోటి సుమతి, దెన్ సుజాత, అండ్ నౌ యు ఆర్ ప్రియా. ప్రియా అలా కాదు అండి, ఎందుకంటే ఇది 2 year జర్నీ ఉంది కదా. మూవీస్ 2 years నుంచి అంటే సైన్ చేసిన దగ్గర నుంచి. అవును, సో ఇది ఒక లాంగ్ ప్రాసెస్, లాంగ్ జర్నీ ఉంది. సో యూ లివ్ విత్ ద క్యారెక్టర్స్. మీకు వాసు క్యారెక్టర్ గుర్తుంది, రాకీ క్యారెక్టర్, అండ్ అక్కడ భాస్కర్. సో you live with the characters, you start being in that space. So I think it's not like ante it's not happening all at once that you get confused in that. So you're living with them, you're being in that space, so it stays with you. ఇప్పుడు షూటింగ్ చేస్తున్నప్పుడు మీరు టైర్డ్ అయిపోతుంటారు కదా, ఒకసారి చిరాకు వస్తూ ఉంటుంది కూడా, స్లీప్ లేదు మనకి సరిగ్గా అని చెప్పి. మీకు ఎక్కువగా చిరాకు ఎప్పుడు వస్తుంది? షూటింగ్స్ చేస్తున్నప్పుడా లేకపోతే ప్రమోషన్స్ చేస్తున్నప్పుడా? అంటే ఐ థింక్ చేస్తున్నప్పుడా? లంచ్ చేసిన తర్వాత I think main problem ఏంటంటే when you don't get sleep. So ఇది షూటింగ్ టైమ్ లో ఉంటో అది లేదంటే ప్రమోషన్ టైమ్స్ లో if I don't get like at least a 6 hours sleep, it becomes very difficult to function throughout the day. Then even the smallest of things like irritate you. midnight flight ఎక్కినప్పుడు Correct. Not and flight delay అయిన తర్వాత it's next level. చూశారు కదా పాపం వన్ డే. ఈ మెకానిక్ రాకీ అంటే మీకు చిరంజీవి గారి సినిమాలు అన్ని ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంటాయి కదా. ఇది నాకు ప్రమోషన్స్ కి వచ్చేదాకా తెలియదు ఇంత అద్భుతమైన మిక్సర్ ఉంది దీంట్లో అని. మెకానిక్ అల్లుడులో మెకానిక్, రాకీ సినిమాలో రాకీ అని. అది మన ఎన్టీఆర్ గారు భలే కలిపారంటే వచ్చిన యాంకర్ గారు కలిపారు, దీప్తి గారు కలిపారు అది. అవును, చూసా. బట్ ఎనీవేస్ అవును, యాక్చువల్లీ అరే థాట్ ప్రాసెస్ అదేనా? దట్ వాస్ ద ప్రాసెస్. అండ్ అలాగే మన జేక్స్ విజయ్ గారి మ్యూజిక్ మోస్ట్ రీసెంట్ గా సరిపోదా శనివారం సినిమానికి ఇరగా తీసేశారు బ్యాక్గ్రౌండ్ స్కోర్. మీలో ఎవరు చూసారు మూవీని? అందరూ చూసేసారా? మీరు అందరూ మూవీ చూసారా? ప్రీమియర్ అయిపోయిందా? ఏది మనదా? మీరు శనివారం అడిగారు. కాదు, ఇది చూడలేదు. ఇదే నేను అడుగుతున్నా. సరిపోదా శనివారం మన అందరం చూసేసారు. ఈ మూవీ చూసారా? బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా అని? తుమ్మలు అదురుతాయి. అవునా? అయితే కొంచెం గట్టిగా కాల్షియం అది వేసుకొని వెళ్ళాలన్నమాట. అంతే, అదురుతాయి కదా. సోడా ఉన్నది ఎక్కువ తాగకూడదు అంటే అసిడిటీ అవుతుందా? ఫిష్ బయటకు వచ్చేసి. శ్రద్ధ,
how is the working experience with Vishwak? This is a very routine question, but let's answer it. Let's answer it. Yeah. You want the truth or you want the ultimate truth? See, if I do like this, you have to say only good things. If I do like this, you can say anything. Ready? Vishwak. Oh, good things. Vishwak brings amazing food from home that he will also cook and bring sometimes, which is amazing. Oh my god. Vishwak, start cheyocha. స్టార్ట్ చేయి. Point number 1. Yeah, come on, let's start the point Point number 1. number 2. No wait. See, oka movie lo when you spend time, adi it's all pleasant only. So you never get to dig into the not so nice side. When we are together, we're always like, hi, hello, like happy with each other. Ala oka negative energy. Like sometimes